ఇక ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలో గల గ్యాంగ్టాక్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉంది. వాయువ్య అరేబియన్ సముద్ర తీర ప్రాంతం నుంచి ద్రోణి కదులుతుంది. దీంతో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ కూడా ఉంది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం, నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో పలు గ్రామాల్లో వర్షం పడింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి, చెన్నరావుపేట మండలంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ మండలాల్లో పలు గ్రామాల్లో, కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో పలు గ్రామాల్లో వర్షం కురిసింది. రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉంది. ఇక వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే అరవింద్, వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2-3 రోజులు ఎట్లా కురిసేటువంటి అవకాశం ఉంది వర్షాలు? ఏదైతే చూసుకుంటే వాతావరణం ఒకటేసారి ఉన్నట్లుగా మార్పులు చేరుకుని జరిగాయి. అది జూన్ నెలలో కూడా నైరుతి ఋతుపవనాల వల్ల అధిక స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ ఈసారి ఆ వర్షం కొంచెం అధినేతని చెప్పుకోవచ్చు. ఇంకొక ఏంటంటే ద్రోణి ప్రభావం కూడా మే నెలలో ఉండేసరికి అత్యధికంగా వర్షాలు నమోదైనాయి. కానీ జూన్ నెలలో అది స్వల్పంగా తేలికపాటుగా వర్షాలు కూడా నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే వాయు బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మధ్యన ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అదే ప్రాంతంలో ఈ రోజు ఉదయం 8 గంటల గల ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయు దిశలో కదిలి ఉత్తర ఒడిశా సమీపంలోని గ్యాంగ్టాక్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. మరి వాయు అరేబియా సముద్రం తీర ప్రాంతం నుండి ద్రోణి ఒకటి దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా పైన పేర్కొన్న బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతానికి ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఏర్పడింది. ఇది అంటే గాలులు కూడా బలంగా వీచే అవకాశాలు ఉంటాయి. ఒకటి గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఇప్పటికే రానున్న 3 రోజుల పాటు వాతావరణం మార్పులు చేర్పులు జరిగాయి. అది తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా ఇప్పటికే అధిక స్థాయిలో పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నిన్న తేలికపాటి వర్షం నుండి మోస్తారు వర్షం పడిందో అది ఆసిఫాబాద్, కుమరంభీం జిల్లాలో 6.19 సెంటీమీటర్లుగా నమోదైంది. మరి ముఖ్యంగా చూసుకుంటే జిల్లాల వారిగా చూసుకుంటే అంటే ఏ జిల్లాల ఉత్తర మొదలు దక్షిణ తెలంగాణ వరకు ఏ జిల్లాలో ఇప్పటి వరకు వర్షపాతం నమోదైంది. అంటే ఓన్లీ మోస్తారు వర్షం మాత్రమే ఇది చెప్పుకోవచ్చు, భారీ వర్షం అని చెప్పలేదు. అది ఆసిఫాబాద్ ఒకటి, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాద్, మల్కాజ్గిరి, నిర్మల్. అదే సెంట్రల్ జోన్ గా చూసుకుంటే హైదరాబాద్ లో మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షం కూడా కురుస్తుంది. ఇంకా రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. మరి కొన్ని ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే రానున్న ఇక్కడ అధిక స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ ఎల్లో అలర్ట్ జారీ చేస్తామని ఇప్పటికే ఆ వాతావరణ అధికారులు తెలిపారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఉంది. సో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. రానున్న 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది.